అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గులేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధనుడు కొడుక్కిస్తున్నాడా? అన్నగారేంటి బలరాముడు నిన్ను అవమానిస్తాడా? ఏం చేస్తాం? ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలేం కనిపిస్తాయక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. అయ్యో, అబ్బాయి విన్నట్టున్నాడే. సుపుత్ర 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 సహచరులారా, మీరిక సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధ యాత్రకు వెళ్తున్నాం. సోదరా, ఎవరితో యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదరా? సహచరులారా, సుపుత్ర ఓ సుపుత్ర సుపుత్ర. విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటే కాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తులనాడిరిగా ఈ యాదవులు ఎంత ముదం, ఎంత కావరం, ఎంత పొగరు.